ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామంలో అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అనే ఈ వాక్యం నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఇన్స్పైర్ చేయడం మాత్రమే కాదు, పర్సనల్గా నా లైఫ్లో నేను అనుభవిస్తున్నది అదే. దేవుడు చెప్పిన మాటను బట్టి నాకు ఈ ఛానల్ని పెట్టాలి అని చెప్పి దేవుడి ప్రేరేపణ వలన ఇటర్నల్ బ్రెడ్ అనే ఛానల్ని నేను పెట్టాలి అని చెప్పి ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో ఆత్మీయంగా ఎదుగులాగున నేను ఆత్మీయంగా ఎదుగుతూ నాకు తెలిసినటువంటి వాక్యం కానీ నాకు తెలిసినట్టు దేవుడు నాకు ఇచ్చిన చిన్న జ్ఞానంలో నుంచి నేను దేవుని విషయాలు పంచుకోవాలి. ఏ విధంగా అయితే ఆయన మాట, దేవుడి మాట ఒక మనిషిని బ్రతికించగలుగుతుందో అని చెప్పి నేను అనుభవించిన ఆ రక్షణను, నేను అనుభవిస్తున్న ఆ దేవుని దేవుడిచ్చే హోప్ అంటే ఆ మాట వలన మనిషి బ్రతుకును అని చెప్పాడు కదా, అదే హోప్. ఆ హోప్ లేనిది మనిషి బ్రతకలేడు. దేవుడు నాకు ఇచ్చిన హోప్ ఎటువంటిది, ఎలాంటిది అనే విషయాల్ని నేను మీ అందరితో కూడా పంచుకోవాలి అని చెప్పి నేను ఈ ఎటర్నల్ బ్రెడ్ అనే ఛానల్ని స్థాపించడం జరిగింది. మీరందరూ కూడా మనమందరము, మీరందరూ కాదు, మనమందరము కూడా దేవుని ఆత్మీయతలో ముందుకెళ్తూ ఈ ఛానల్లో మనం దేవునికి సంబంధించిన ఎన్నో విషయాలను విశ్లేషిస్తూ మన జ్ఞానాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తూ ఈ చిన్న మాటల్ని తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయంగాను ఆర్థికంగాను అన్ని విషయాల్లోనూ ఫలింపు పొందే విధంగా, మీ జీవితంలో కొత్త మార్పును తెచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఈ చిన్ని మాటలు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆమెన్.